గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనబడుతుంది కదా. ఇంతకీ ఏమిటి ఆ ప్రశ్న అంటే, పాపమును తేలికగా తీసుకోవచ్చా? ఏమిటి? పాపమును తేలికగా తీసుకోవచ్చా? ఈ ప్రశ్న ఎలా కనబడుతుందంటే, క్యాన్సర్ రోగాన్ని తేలికగా తీసుకోవచ్చా? ఏంటి? క్యాన్సర్ రోగమును తేలికగా తీసుకోవచ్చా? సమాధానం మీరే చెప్పండి. క్యాన్సర్ రోగమును తేలికగా తీసుకోవచ్చా? ఎంత మాత్రమును తీసుకోకూడదు. ఎందుకంటే ఆ క్యాన్సర్ రోగమును నిర్లక్ష్యం చేస్తే రేపటి దినాన ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా పాపమును మానవుడు నిర్లక్ష్యం చేస్తే గొప్ప నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. అవునండి, పాపపు కార్యములు మనిషికి మిగిల్చే నష్టము బహుఘోరమైనది. ఒకసారి ఆలోచన చేద్దాము. పాపపు కార్యములు అంటే ఏంటి? దేవుడు అసహించుకునే కార్యాలు, దేవుడు ద్వేషించే కార్యాలు, దేవుడు వ్యతిరేకించే కార్యాలు, దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన కార్యాలే పాపపు కార్యాలండి. ఎప్పుడైతే పాపమును మనం చేస్తామో మన శరీరము నష్టపోతుంది, మన ఆత్మ కూడా నష్టపోతుంది. కాబట్టి పాపము విషయమై, పాపపు కార్యముల విషయమై, చెడు అలవాట్ల విషయమై జాగ్రత్తగా మనం జీవించాలి. భయం కలిగి మనం జీవించాలి. కానీ మనలో చాలామంది పాపపు కార్యములను తేలిగ్గా తీసుకుంటున్నాం. చిన్న అబద్ధమే కదా, ఏమి కాదులే. చిన్న దొంగతనమే కదా, ఏమి కాదులే. చిన్న అపవిత్రమైన కార్యమే కదా, ఏం కాదులే. చిన్న చెడు అలవాటే కదా, ఏం కాదులే అని పాపపు కార్యములను మానవుడు తేలికగా తీసుకుంటున్నాడు. గమనించాలి. పాపం విషయమై దేవుడు ఎన్నో హెచ్చరికలు మానవునికి ఇచ్చాడండి. కాబట్టి పాపం విషయమై జాగ్రత్త పడదాం. పాపం విషయమై భయం కలిగి జీవిద్దాం. రేపటి దినాన గొప్ప నష్టం నుండి తప్పించబడదాం. ఎక్కడుంటే విషయాలు? పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 3వ అధ్యాయం